నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో తెలుగు సినిమాలు మ్యాక్సిమం కూడా పాన్ ఇండియా సినిమాల కింద చూస్తున్నాం. గతం నుంచి కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి మొన్న మధ్య కుబేర కావచ్చు, మొన్న రిలీజ్ అయినటువంటి ఒక కన్నప్ప కావచ్చు. సో వీటి రెండింటి పరిస్థితి ఎలా ఉంది? సో కన్నప్పకి దాదాపు 200 కోట్ల బడ్జెట్ అని చెప్పి ముందు నుంచే మంచు విష్ణు చెప్తూ వస్తున్నారు. సో ఇప్పటికీ 5 రోజులు అయిపోయిన తర్వాత ఎంత కలెక్ట్ చేసింది, ఇది ఇండస్ట్రియల్ హిట్ అని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. నిజంగా ఇది ఒక ఇండస్ట్రియల్ హిట్టా కాదా? కుబేర పరిస్థితి ఏంటి? నిజంగా కుబేరుడికి వచ్చినంత కలెక్షన్స్ వచ్చా లేదా అంటే ఏం చెప్తారు? సినిమా టాక్కి కలెక్షన్స్కి పొందుతుంటలేదండి. కుబేర తీశారు కదా, వాళ్ళు కుబేర్లు అయిపోయారు అనుకుంటే మనం తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఆ మధ్యన హిట్ 3 వచ్చింది, సినిమాకి పాజిటివ్ టాకే వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ హిట్ 3 దానికి సంబంధించి బయటకు రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మాకు ఒక బయ్యరు, నేను 50 లక్షలు లాస్ అయ్యాను, సగం నాకు సగం కన్నా రాలేదు నాకు అని ఆ బయ్యరు ఒక గొడవ చేస్తున్నాడు. ఇట్లా సినిమా వచ్చిన రోజుల్లోనే మనకి ఏ సినిమా అయినా, కుబేర కావచ్చు, కన్నప్ప కావచ్చు, కానీ సినిమా ఒక షో పడంగానే మధ్యాహ్నం పూట 2 గంటలకల్లా టపాసులు పట్టుకుని రెడీగా ఉంటారు. టపాసులు వెలిగిస్తారు, డ్యాన్సులు చేస్తారు ఆనందంతో. ఒకవేళ డైరెక్టర్కి కొంత బాధ ఉన్నా కానీ, ఆడలేదని బాధ ఉన్నా కానీ అది పేస్లో రానివాడు. అక్కడ యాక్ట్ చేయాలి. ఒక మహానటులాగా నిర్మాతలు, దర్శకులు కూడా మహానటులాగా యాక్ట్ చేయాలి. ఆ సినిమా టీం కూడా ఆనందంతో ఉబ్బి తప్పి అయిపోతున్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ రావాలి. అది ఒక పెద్ద టాస్క్. సినిమా చేయటం ఒక ఎత్తు, దాన్ని సక్సెస్ చేయటం ఒక ఎత్తు. ఆ సక్సెస్ అక్కడ రాకపోయినా సరే నటించడం ఒక ఎత్తు. ఇక్కడ అదే జరుగుతుంది. ఎందుకంటే సామెత ఉంది కదా, కోర్టులో ఓడినోడు కోర్టులో ఏడుస్తాడు, గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడని. ఆ టైపు మనుషులే కనిపిస్తూ ఉంటారు ఇండస్ట్రీలో. ఫస్ట్ వీక్ అంతా అంతే, మీకు తెల్లారి వస్తుంది స్టేట్మెంట్, మా సినిమా ఇండస్ట్రీ హిట్, ఇన్ని కోట్లు కలెక్ట్ చేసేసింది, ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంత అంటారు. చివరికి వచ్చేసరికి మళ్ళీ ఒక 3 నెలలు 2 నెలలు అయిపోయిన తర్వాత గొడవలు స్టార్ట్ అవుతాయి. అటు బయర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ ఫేక్ కలెక్షన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇది చేయలేరు అసలు. ఆన్లైన్లో టెక్నిక్ బుక్ అవుతాయి, మామూలుగా బుక్ అవుతాయి. నిజంగా హిట్టాక ఫట్టా అంటే జడ్జి చేయలేరు కూడా. ఇప్పుడు రివ్యూలు రావటం వేరు. ఇప్పుడు చాలా వరకు వెబ్సైట్లో ఒక రకంగా వచ్చిన రివ్యూలు, ఈ మన కన్నప్ప విషయంలో వెబ్సైట్లో ఒక రకంగా రివ్యూలు వచ్చినాయి, యూట్యూబ్లో ఒక రకమైన రివ్యూలు వచ్చినాయి. రెండింటికి పొందడం లేదు. యూట్యూబ్లో చెప్పిన వాళ్ళందరూ అద్భుతం, సూపర్ అని చెప్పారు. కానీ వెబ్సైట్లో మళ్ళీ 2.5 రేటింగ్లో ఇచ్చారు చాలామంది. 3 రేటింగ్ ఇచ్చిన చాలా తక్కువ మంది ఉన్నారు. అదే కుబేరకి ఇచ్చారు. మళ్ళీ పోనీ కుబేరకి మంచి రేటింగ్లు ఇచ్చారు కదా, కుబేర ఏమైనా కుబేరుడు అయ్యాడా అంటే అది కనపట్ల. అయితే మనం చూసుకుంటే కుబేర సినిమాకి సంబంధించి కావచ్చు, ఇప్పుడు కన్నప్పకి సంబంధించి కావచ్చు, దాదాపు కన్నప్ప ఫస్ట్ డే రోజే ఇది ఇండస్ట్రియల్ హిట్ అని చెప్పేసి చెప్పుకోవడంతో, కానీ ఫస్ట్ డే కలెక్ట్ చేసింది ఎంత అని చూస్తే దాదాపు 13 కోట్లలాగా మనకు అనిపిస్తుంది. దాదాపు ఒక 8 నుంచి 9 కోట్లు తెలుగు రాష్ట్రాల నుంచి అయితే, మిగతాది వేరే భాషల నుంచి అని చెప్పి అనుకోవచ్చు. సో నిజంగా ఇండస్ట్రియల్ హిట్ అని చెప్పేసి చెప్పుకోవడం వల్లే ఇంకొంచెం ట్రోల్ అవుతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? అంటే ట్రోలర్స్ ఎప్పుడు దొరుకుతారని చూస్తున్నారండి. మాన్వా ఫ్యామిలీ ఎప్పుడు దొరికితే అప్పుడు ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు అనుకోండి. కానీ ఫస్ట్ డే టాక్ బాగా మంచి టాక్ వచ్చినప్పుడు శనివారం నాడు బ్రహ్మాండం కలెక్షన్స్ రావాలి. అది లేదు, రాలా. ఆదివారం అయినా పోనీ వస్తాయి అనుకుంటే ఆదివారం కూడా ఆ స్థాయిలో కలెక్షన్స్ రాలా. ఇప్పుడు 3 రోజులు 100 కోట్లు వచ్చిన కుబేర చెప్తుంటే వీళ్ళు 3 రోజులు 30 కోట్లు కూడా రాలా. మరి దీన్ని ఎలా చూడాలి? సాధారణంగా సోమవారం నుంచి ఆ సినిమా స్టఫ్ ఏంటనే సోమవారం తేలిపోద్ది. మరి అక్కడ కనపడుతుంది క్లియర్గా సోమవారం నుంచి. ఆల్టర్నేటివ్ సినిమాలు కూడా లేవు. పోనీ కుబేర సూపర్ డూపర్ టాక్ తెచ్చుకుందా అంటే అది లేదు. అయినా సరే కన్నప్పకి కలెక్షన్స్ తక్కువ ఉన్నాయి. అంటే ఎక్కడ ఉంది తేడా? అంటే నిజంగా సినిమాలో స్టఫ్ లేదా? మరి రివ్యూవర్స్ అందరూ ఎందుకు ఇలా చెప్పారు? ఇవన్నీ అర్థం కావట్లేదు. అయితే కాకపోతే కొంత గొప్ప వచ్చినటువంటి కలెక్షన్స్ కూడా కన్నప్ప పైన ఫస్ట్ నుంచి కూడా నెగిటివ్ టాక్తో వెళ్ళడం, దాని తర్వాత ఆ టాక్ను చూసి సినిమా చూడడంలో ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి కూడా కొంత సినిమాలో కొంచెం స్టఫ్ ఏర్పడడం. సో దీంతోనే ఉన్న కలెక్షన్స్ కూడా ప్రభాస్ వల్లే వచ్చాయని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? ప్రభాస్ వల్ల కలెక్షన్స్ వచ్చిన మాట వాస్తవమే, కానీ ఇంకా బీభత్సంగా రావాలిగా. మరి ఆయనకి స్టఫ్ ఉందిగా. పోనీ ఆయన బాహుబలి కదా ఓపెనింగ్స్ మాత్రం ప్రభాస్ కలెక్ట్ చేశాడు. ఏమైందంటే ప్రభాస్ ఉన్న సన్నివేశాలు మహా అయితే తిప్పి కూడా 20 నిమిషాలు లేవు. అవన్నీ సెల్ ఫోన్ తీయటం, అవి సోషల్ మీడియాలో పెట్టడం, మొత్తం సీన్స్ అన్నీ కూడా నువ్వు పెళ్లి చేసుకుంటే తెలిసేది అని డైలాగులు కానీ ఇవన్నీ కూడా వచ్చేసినాయి. వెంటనే పెట్టేస్తున్నారండి. ఏదైతే కీలకంగా ఉన్నాయి సినిమాలు అనుకున్నాయన్నీ ఇలా ప్రతి ఇంట్లోనూ అందరూ ఇళ్లలో చూస్తుంటే ఇంకా థ్రిల్ ఏముంటుంది? అదొకటైతే మొత్తం చాలా చోట్ల ఆన్లైన్లో వచ్చేసింది సినిమా. దాని ఎఫెక్ట్ కూడా కొంత ఉంది. తెల్లారి నుంచే సన్నివేశాలు క్లైమాక్స్లో ఏ 40 నిమిషాల సినిమా బాగుంది అనుకున్నామో అన్నీ వచ్చేసినాయి.
అన్నీ పెట్టేశారు, బిట్లు పెట్టేశారు. థ్రిల్ ఏముంటుంది ఇంకా, అది కూడా కొంత కారణం కావచ్చు. సో ఈ మధ్యకాలంలో ఈ 2-3 నెలల నుంచి కావచ్చు, కనీసం దాదాపు ఒక 3 రోజుల్లో 100 కోట్లు అనేది మనం కుబేరాకి చూసాం. కానీ ఎక్కడ కూడా 500 కోట్లు 600 కోట్లు అనేది వాటి మాత్రం మనం చూస్తాం. కానీ కన్నప్ప రిలీజ్ కాకముందు మాత్రం ఖచ్చితంగా ఇది ఎక్కువ 800 కోట్లు కావచ్చు, 600 కోట్లు. రిలీజ్ అయిన రోజు కూడా 1000 కోట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అవును, 1000 కోట్లు పెట్టారు, 2000 కోట్లు కూడా పెట్టారు కొంతమంది. 1000 కోట్లు కనీసం 0 తీసినా 100 కోట్లు వస్తే గొప్పే. ఇప్పుడు 1000 కోట్లు 0 తీస్తే 100 కోట్లు, అది వస్తే ఇప్పుడు ఘనంగా ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే కనీసం శాటిలైట్ ఓటీటీ రైట్స్ అమ్ముకున్నా గట్టెక్కుతారులే నిర్మాతలు అనేది. అయితే గతంలో కూడా మనం చూస్తే లైగర్ సినిమాతో పూరి జగన్నాథ్ కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు, మన అందరికీ తెలిసిందే. కానీ ఫస్ట్ వీక్ మాత్రం కొంత సైలెంట్గా ఉన్న తర్వాత రావాల్సినటువంటి ఒక అమౌంట్ రాకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు వీళ్ళంతా పెద్ద ఇష్యూ చేస్తారు. ఇప్పటికీ ఆ గొడవ ఇంకా సద్దుమనగలేదు. కానీ దాదాపు 150 నుంచి 200 కోట్లు పెట్టానని చెప్పేసి అంటున్నటువంటి ఒక మంచు విష్ణు ఇప్పుడు ఇంకా 50 కోట్లు కూడా సరిగ్గా రాకపోవడంతో ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? ఇంకేముంటుంది, ఇంకో 2 సినిమాలు చేస్తారు. ఇంకో 2 సినిమాలు చేసి మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఈ ఫీల్డ్ అదే చేసేది. ఎందుకంటే ఒక సినిమా చేస్తారండి, దాని వరకు వాళ్ళు మ్యాక్సిమం పోరాడతారు, ప్రమోషన్ చేస్తారు. ఒక వారం పాటు 2 వారాల పాటు ప్రమోషన్ చేసుకుంటారు, తప్పదు. అప్పుడు దాకా రకరకాల లెక్కలతో రిలీజ్ చేస్తారు. అది కన్నప్ప కావచ్చు, కుబేర కావచ్చు, ఇంకో సినిమా ఏదైనా కావచ్చు. ఆ 2 వారాల పాటు మాత్రం ఖచ్చితంగా ఆ ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రమోషన్స్ కోసం అయ్యే ఖర్చు. ఇప్పుడు అక్కడ ప్రమోషన్ చేయాలంటే వాళ్ళ హోటల్స్లో తీసుకుంటారు, హోటల్స్లో మీట్లు పెడతారు, రకరకాలుగా చేస్తుంటారు. ఇవన్నీ ఖర్చులే. మరి పత్రికలు యాడ్లు ఇవన్నీ. మరి ఒక సినిమాకి రిలీజ్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రమోషన్ చేయడం అనేది పెద్ద రిస్క్, అది పెద్ద టాస్క్ కూడా. ఇక అలాంటిది మరి ఇండస్ట్రీలో కొత్తగా సినిమాలు చేద్దాం ఉన్న మాత్రం ఈ చూసి భయపడుతున్నారు. ఇప్పుడు కుబేర కలెక్షన్ చూసినా, కన్నప్ప కలెక్షన్ చూసినా, రేపు పొద్దున మన పరిస్థితి ఏంటి? సినిమా రిలీజ్ అవుతుందంటే గుండెలు దడ పట్టుకుంటుంది. చాలామంది నిర్మాతలకి దడగా ఉంటుంది. అది బయటికి చెప్పకపోవచ్చు కానీ, ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి కూడా ఆ షో పడి బయటికి టాక్ రావటం, వెంటనే ఎవరెవరు ఏమేమి చెప్పారో లేకపోతే ఏమేమి రాశారో అది చూసుకోవడంతో సరిపోతుంది. ఆ తర్వాత కలెక్షన్ లెక్కేసుకుంటున్నారు. ఆదివారం దాకా చూసుకుంటున్నారు, అమ్మాయి అనుకుంటున్నారు. సోమవారం నుంచి ఇంకేంటి పరిస్థితి? ఇది పరిస్థితి చాలామంది నిర్మాతల పరిస్థితి. డబ్బులు పెట్టిన నిర్మాతలే కాబట్టి వాళ్ళ పరిస్థితి అలా ఉంది. అయితే మంచు విష్ణు కూడా గతంలో మాట్లాడుతూ ఒక్క ఫ్రైడే చాలు ఒక్క సినిమాకి అని చెప్పేసి అన్నారు. సో మొత్తానికి ఆ ఫ్రైడే వచ్చిందా, ఇంకా రాలేదంటే ఏం చెప్తారు? అంటే ఫ్రైడే అంటే ఫ్రై అయిపోయే డే అని కూడా అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు కలెక్షన్స్ రాకపోతే మనం ఫ్రై అయిపోతాం ఫ్రైడే బదులు. అదే పరిస్థితి వస్తుంది, భయపట్టుకునే పరిస్థితి వచ్చింది. ఫ్రైడే అంటే ఒకప్పుడు ఒక సినిమాలోకి రిలీజ్ వారం కదా, హ్యాపీగా ఉంటుంది అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి కనపట్ల, అదే పరీక్షా సమయం అయిపోయింది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మొత్తానికి కుబేర కావచ్చు, అదేవిధంగా కన్నప్ప కావచ్చు, ఈ 2 కూడా ఆశించినటువంటి ఒక కలెక్షన్స్ అయితే కొల్లగొట్టలేదు. సో మొత్తానికి ఇండస్ట్రియల్ హిట్ అని చెప్పుకున్నటువంటి ఒక మంచు విష్ణు గారు సో మొత్తానికి ఎంత కలెక్ట్ చేసింది ఏంటి అనే దాన్ని అధికారికంగా రిలీజ్ చేస్తారు లేదు చూద్దాం మరి. నమస్తే.